ఈయన మా ఇంటికొచ్చేటప్పుడు నేను ఎవరిని మా ఇంట్లో ఉంచను. ఎవరైనా సరే. అందువల్లే కొంతమంది ఇంటికి వచ్చి గొడవ చేశారు. మేమేదో తప్పు చేస్తున్నట్టు పోలీసులకి మమ్మల్ని అప్పగించారు. నా శరీరాన్ని ఎవరు ఎప్పుడు ముట్టుకోవాలనేది నిర్ణయించేది నేను. నా ఇష్టం లేకుండా ఇప్పటి వరకు ఎవరు నా శరీరాన్ని ముట్టుకోలేదు. నేను అనుమతించిన నన్ను ముట్టుకోకుండా దూరంగా ఉండే వ్యక్తి అది ఈయన మాత్రమే. ఎందుకని అడిగితే అందుకు నా దగ్గర సమాధానం లేదు. మేం చెప్పినా అర్థం చేసుకోరని తెలిసే మేమెవరికీ చెప్పాలని అనుకోలేదు. ఈ విషయంలో మీ మీద తప్పుందని నేనంటాను. కట్టుకున్న భర్తైనా ఎవడైనా మనకిష్టం లేకుండా ఎవడు చెయ్యి వేయకూడదు. మనకి ఇష్టం లేకుండా ఎవడన్నా చెయ్యి వేస్తే చెయ్యి నరకేయాలి ఆ క్షణమే. ఒకసారి ఒకడు మాత్రమే తప్పుగా ప్రవర్తించాలని చూశాడు. కాలుతున్న కర్రను తీసుకొచ్చి వాడి కాళ్ళ మధ్యలో పెట్టాను. ఆ సమయంలో నేను అలా ఉండేదాన్ని. నువ్వు ఇతనికి పుట్టిన బిడ్డవైపోయా, లేకపోతే చంపి పాతి పెట్టేదాన్ని. సరేనండి, నేను వెళ్ళొస్తాను. నేను వెళ్తున్నానమ్మా. అమ్మని యొక్క ఒక్క నిమిషం. ఐషు, నీ సోషల్ మీడియా ఫాలోవర్స్ కమెంట్స్ ఇక మాకు అక్కర్లేదు. అమ్మని అక్క చెప్పిందే కరెక్ట్. ఒక ఆడదాని శరీరం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకే ఉంది. అవును, ఈవిడ కంటే పెద్ద ఫెమినిస్ట్ ఇంకెవరున్నారు? ఇక మీదట మా విషయంలో మేమే నిర్ణయం తీసుకుంటాం. ఏమంటావు సితారా? అవును, మీ భార్య అనే లేబుల్ ఇక నాకు అక్కర్లేదు. మావయ్య, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నేను నా కూతురు ఇకపై ఒంటరిగానే ఉంటాం. నా జీవితం నా చాయిస్. అందులో వివేకానందకి ఏ రోలు లేదు. ఐషు, ఈ లైవ్ ఇంతటితో చాలా. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు అతని కట్లు విప్పేయ్. ఇకపై అతను ఏం చేయాలనేది తనే నిర్ణయించుకుంటాడు, లేదా పబ్లిక్ నిర్ణయిస్తారు. ఏది ఏమైనా జరిగిందంతా మన మంచికే. అమ్మాయిలంటే ఇలాగే ఉండాలి, అంతే కదా అమ్మని? సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనండి. తప్పకుండా తప్పకుండా. వెళ్ళరా బయటికి. ఇక మీదట నీకు ఇంట్లో స్థానం లేదు. ఇక మీదట నా ఇంట్లో నేనే ఉంటాను, నేను మాత్రం ఉంటాను. వీళ్ళమ్మకి నేను కావాలంటే తను మాత్రం రావచ్చు. రేయ్, ఇవన్నీ అందులేసి పూర్తి చేయి. దాని మీద ఒక అరటి పిలక పెట్టు. సార్, నేను ఒక కాలేజ్ చదివే అమ్మాయిని. నేను బస్లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు నన్ను ఆ బస్లో ఉన్న ఒకడు నన్ను తప్పు చూపు చూశాడు. వాడు చూసిన ఆ చూపు వల్ల నేను ఒకసారి భయపడి కింద కూడా పడ్డాను. ఇక మీదట అది మళ్ళీ జరగకూడదని, భవిష్య కాలంలో వాడు నన్ను మళ్ళీ ఏం చేయకూడదన్న కారణం కోసం అతని మీద నేను ఒక కేసు ఫైల్ చేద్దాం అనుకున్నాను.